ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్య నామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము, ప్రార్థనలో ఆనందం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనములు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవని మనకు కలిగినవని ఎరుగుదము. నిజంగా ప్రార్థన అనేది మనల్ని పిలిచి అన్ని మహిమలు మరియు గౌరవాలతో పరలోకపు సహవాసానికి ఎంపిక చేసిన దేవునికి మన ప్రతిస్పందన. ఈ సహవాసానికి మనల్ని పిలిచినవాడు చెవిటివాడు కాదు. ఈ గొప్ప సహవాసానికి మనల్ని పిలిచినవాడు చాలా ప్రేమతో వింటాడు. ఇక్కడ ప్రార్థన ఉద్దేశపూర్వకమైనది, ఎందుకంటే ఇది ఆయనపై మనకున్న విశ్వాసం నుండి వస్తుంది. అర్థమేమిటంటే, మన మాట వినడానికి ఆయన మనల్ని పిలిచాడని తెలుసుకొని ఆయన నుండి మన విశ్వాసాన్ని పొందుతాము. మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థించాలని బైబిల్ చెప్తుంది, ఎందుకంటే మనం ఎంత పరిపూర్ణంగా కనిపిస్తామనే దానిపై ఆధారపడి ఉండదు, కానీ ప్రతిస్పందించడానికి మన సుముఖతపై ఆధారపడి ఉంటుంది. ప్రాపంచిక పోటీల ప్రకారం కాకుండా ఏదైనా అభ్యర్థన చేసే అధికారాన్ని ఆయన మనకు ఇచ్చాడనే వాస్తవం నుండి మన విశ్వాసము, మనకు భరోసా వస్తుంది. ఆయనలో మనకున్న ధైర్యత యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మన కోసము ఆయన స్వంత ప్రణాళికలతో ఏకీభవించిన ఆయన చిత్తానుసారము మనము ఏదైనా అడిగితే ఆయన మన మనవి వింటాడు. ప్రార్థనలో ఆనందం ఏమిటంటే, మీరు ఎప్పుడైనా నోరు తెరిచినప్పుడు దేవుడు మన తప్పులను ఎత్తి చూపడు, లేదా మనల్ని ఖండించకుండా మనం చెప్పేది ఆలకిస్తాడని మరియు వింటాడని మనకు హామీ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. విశ్వాసంతో నిండిన హృదయంతో సజీవుడైన దేవునిపై నమ్మకం ఉంచే వ్యక్తి యొక్క సంతోషకరమైన ప్రతిస్పందనే ప్రార్థన. అతను సమాధానం ఇవ్వాలని ఉద్దేశించినందున అతను ప్రార్థన చేయమని మనల్ని ఆహ్వానించాడు. కాబట్టి నా ప్రియమిత్రమా, ప్రార్థన యొక్క గొప్ప భాగము ప్రార్థన కాదు, అది సమాధానము. ఈరోజు మన లేఖనం చెప్తుంది, దేవుడు మన మాట వింటున్నాడంటే అతను స్థిరమైన సంపూర్ణమైన జ్ఞానముతో ఆయన మనకు మేలులు చేస్తాడని మనకు తెలుసు. మన ప్రార్థనకు సమాధానాలు అందకపోతే గొప్ప ప్రార్థన సమయం మనకు లేనట్టే. ప్రార్థనలో మనము ఏమి అడిగినప్పటికీ దేవుని ప్రతిస్పందన చాలా ముఖ్యమైనది. ఆమేన్.